ఒక నకిలీ మద్యం అనేది డెన్ పెట్టి అక్కడ తయారు చేస్తున్నారు అంటే మీకు తెలియకుండా జరుగుతుంటుంది. ఏది వైసీపీ ప్రభుత్వం వాళ్ళకి ఎదురు తిరిగానని చెప్పి ఆ నకిలీ మద్యం మరకులు ఒక్క జోగి రమేష్కేనా మీకు కూడా ఏమన్నా? నేనేమన్నా టాస్క్ ఫోర్స్ అధికారి నా పైన అన్నీ నేను ప్రతి నిమిషం మరి జోగి రమేష్కి ఎందుకు తెలియలేదు? అద్దెపల్లి జనార్దన్ రావు ఇండియాకు వచ్చిన తర్వాత ఇందులో జోగి రమేష్ చెప్తేనే నేను చేశాను, ఏది నన్ను కూడా ఈ కేసు నిరికించడానికి ప్రయత్నం చేస్తున్నారని ఎట్లా నీకు తెలిసింది? ఇది ఏమీ లేకుండా జోగి రమేష్ త్వరలో జైలుకి వెళ్తాడని మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, లేదంటారు? అద్దెపల్లి జనార్దనం జోగి రమేష్ చేయమంటే చేశానని చెప్పడంతో పాటు కీలకం ఏంటంటే తెనాలికి చెందిన మధుబాబు అని గట్టిగా నేను మీకు సాక్ష్యం కూడా చూపిస్తాను. నేను చేయలేదని మధుబాబు లీగల్ గా అప్రోచ్మెంట్ అయితే మీరు సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధమే. జోగి రమేష్ మీకు ఫోన్ చేసి అద్దెపల్లి జనార్దన్ మనోడే అంత కొద్దిగా మనకు సంబంధించిన వ్యక్తి మీరు కంప్లైంట్ వచ్చి నన్ను బలిపశం చేస్తున్నారు, లైవ్ డిటెక్టర్ కి నేను సిద్ధం, బస్తీ మీద సవాల్. సవాళ్ళు నువ్వు ఎవరి మీద వేస్తావు, ఎందుకు వేస్తావు నువ్వు? మరి వీళ్ళు కూడా వెళ్ళారు, వీళ్ళ ముద్రలు కూడా వాటి మీద పడ్డాయి. విచారణ ఏం జరగాలి? జయచంద్రారెడ్డి సౌత్ ఆఫ్రికాలో ఉన్నాడా లేదా కర్ణాటకలో ఉన్నాడా? ఏమో మనిషి ఎక్కడ ఉన్నాడో ఫోన్ ఎక్కడ ఉన్నాడో నేను ఎట్లా చెప్పగలుగుతాను? సిట్టు ఇంతవరకు అయింది, ఎందుకు జయచంద్రారెడ్డిని పట్టుకోలేకపోతుంది? చంద్రబాబు నాయుడు గారు ఎవడున్నా ఆయన నిర్మోహాటంగా ఎత్తి లోపల పడేయటం 100% గ్యారెంటీ. సరే, ఈ బూడిదను బంగారంగా మార్చుకొని సంపాదించుకుంది ఎవరు? దీని మీద రాద్ధాంతం ఏంటి అసలు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే నేను మిమ్మల్ని నమ్మిస్తానికి నేను ఎందుకు చెప్తా? నిజాన్ని చెప్తా నేను. మేము అమ్మలే. ఇప్పుడు కోసానికి మీరు అమ్మలేదు, లారీ వాళ్ళని అడగమంటారేంటి? స్ట్రైట్ అడుగుతుంటే మీరు మళ్ళీ తిప్పుతున్నారు. నేను అడిగే మీరు దీన్ని ఎప్పుడు లేనట్టుగా ఇప్పుడే కొత్తగా ఈ వాటర్ స్కీమ్లలో ఈ కాలువలలో బూడిద కలుస్తుందా? అది సాంకేతిక సమస్య అండి. దానికి మరి జోగి రమేష్ దాని మీద ఉద్యమం చేశాడు, అక్కడికి పోయి వాడి బొంగ చేశాడు. గతంలో జోగి రమేష్ గారు నియమించిన అబ్బాయిని తీసేసి ఒక పాత్రేయుడు కుమారుడికి తిరిగి ఆపరేటర్ పోస్ట్ ఇచ్చారంటారు, వాస్తవం? డబ్బులు గతం పోస్ట్ ఉద్యోగం అమ్ముకోవటం, ఒక ఎస్సీ రోడ్లో మట్టి కొట్టడం. 2029లో వస్తే మన దేవినేని ఉమాచలం వర్గం మీకు సపోర్ట్ చేయకపోతే ఏంటి పరిస్థితి? ఇటీవల 14 ఎమ్మెల్యే గారు మమ్మల్ని వెనకే పెడతాడని నిన్నగాక మొన్న వెళ్ళి జోగి రమేష్ సమక్షంలో చంద్రబాబు నాయుడు గారి మీద ఇంకొకసారి గట్టిగా మాట్లాడితే ఇబ్రహీంపట్నంలో ఆయన ఇల్లుని బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తా. నువ్వు కామెడీ పీసు, నీకు హీరో గురించి ఎందుకు? 2029లో వసంత వెంకట కృష్ణప్రసాద్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? జోగి రమేష్ చెప్పాడు 29లో ఎక్కడి నుంచో పోటీ చేస్తాను, కృష్ణప్రసాద్ ఇక్కడ ఉండాలని.